కృష్ణా నది వారధిపై వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన సతీమణి వైఎస్ భారతి కింద ఉండి అభివాదం చేశారు. ప్రజలు అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి అభివాదం చేయడం ఆసక్తికరంగా కనిపించింది. కృష్ణా నది వారధిపై వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన సతీమణి వైఎస్ భారతి కింద ఉండి అభివాదం చేశారు. ప్రజలు అభిమానుల మధ్య నుంచే ముఖ్యమంత్రికి అభివాదం చేయడం ఆసక్తికరంగా కనిపించింది. రెడ్డిక కృష్ణా నది వారధిపై వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఈ యాత్రలో ఒక అపురూపమైన దృశ్యం అయితే కనిపించింది. జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు ఆయన సతీమణి వైఎస్ భారతి. సో కింద మనము విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఎంతో మంది జనమంతా కూడా ఆ కృష్ణా వారధిపై ఏ విధంగా ఉన్నారో మనకు కనిపిస్తుంది. సో అంత మందిలో కూడా వైఎస్ భారతి జగన్ కు అభివాదం చేస్తున్నారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే వైఎస్ భారతి మాత్రం రోడ్డు పైన ప్రజల మధ్య ఉండి అభివాదం చేస్తున్నారు. వైఎస్ జగన్ మాత్రము బస్సు పైన ఉండి అభివాదానికి ప్రతి అభివాదం కూడా చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఇంతమంది అభిమానుల మధ్యలో ఉండి కూడా వైఎస్ భారతి జగన్ కి అభివాదం చేస్తున్న దృశ్యం అయితే కృష్ణా వారధిపై ఒక హైలైట్ గా నిలిచింది. కృష్ణా నది వారధిపై వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ కృష్ణా నది వారధి ఎంత పొడవుగా ఉంటుందో ఆ వారధి మొత్తంలో కూడా మనం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎంతో మంది వైసీపీ అభిమానులు ప్రజలంతా కూడా ఆ బస్సు యాత్రలో పాల్గొంటూ కూడా ముందుకు కదులుతున్నారు. ఆ అపురూపమైన దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. సో అంత మందిలో కూడా వైఎస్ భారతి అక్కడ విశేషంగా కనిపిస్తున్నారు. సాదాసీదాగా ప్రతి అభిమానుల మధ్యలో నుంచి ఆమె అక్కడి నుంచి అభివాదం చేస్తున్నారు. వైఎస్ జగన్ కు ఎంతో సాదాసీదాగా కనిపిస్తున్నారు. సో ఒక ముఖ్యమంత్రి భార్య అయ్యుండి ఆ కాన్వాయ్ లో కాకుండా లేదంటే జగన్ పక్కన కూడా నిలబడకుండా కూడా ఆమె ప్రజల మధ్యన నిలబడి జగన్ కి అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆ పక్కనే